టీవీకే పార్టీ శ్రేణుల అత్యుత్సాహం, ప్రణాళికలేమి, అధికారుల నిర్లక్ష్యం కరూరులో తొక్కిసలాటకు ప్రధాన కారణాలా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం కుట్ర చేసిందంటూ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎందుకు కోర్టుకెళ్లారు? అసలు తప్పెవరిది? తమిళనాడులోని కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్ఘటనపై విచారణకు నియమించిన జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. తొక్కిసలాట నెలకొన్న ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన చెప్పులు, చిరిగిన బ్యానర్లు, నలిగిన పార్టీ కండువాలు మూగ సాక్ష్యాలుగా కనిపించాయి. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 41కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో 80 మంది చెన్నైలోని విజయ్ నివాసం దగ్గర పోలీసు భద్రత పెంచారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున విజయ్ పరిహారం ప్రకటించారు. ఈ మొత్తం జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఫల్యాలపై విచారణ చేపట్టాలని టీవీకే ప్రతినిధులు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి నివేదిక కోరారు. வீட்டில் இருக்க முடியல. உடனே அன்னைக்கு நைட்டே கரூருக்கு போனேன். குழந்தைகள், பெண்கள்னு 41 உயிர்களை நாம் இழந்திருக்கிறோம். இறந்து போனவங்க குடும்பத்துக்கு தலா 10 லட்சம் ரூபாய் அறிவித்து அதை உடனடியாக வழங்கிட்டு இருக்கோம். ஹாஸ்பிட்டலில் சிகிச்சை பெற்று வர்றவங்களுக்கு அரசு சார்பில் முழு சிகிச்சையை வழங்கி வரோம். நடந்த சம்பவங்களுக்கான முழுமையான உண்மையான காரணத்தை ஆராய முன்னாள் நீதியரசர் அருணா ஜெகதீசன் அவர்கள் தலைமையில் ஒரு நபர் விசாரணை ஆணையம் அமைக்கப்பட்டிருக்கு. பிள்ளைய நல்லபடியாக பார்த்துக்கான்னு சொன்னாங்க. நான் எதுவும் சொல்லலைங்க. நான் ஒன்றுமே சொல்ல. சரிங்க அண்ணா. என்ன சார் சொல்லியிருந்தாங்க? ஒன்று ஆறுதல் தாங்க சார் சொன்னாங்க. ரொம்ப மிகப்பெரிய ஆறுதலாக தான் இருந்தது. ஆறுதல் சொல்லியிருந்தாங்க. என்ன நடந்ததுன்னே எங்களுக்கு தெரியலன்னு சொல்லியிருந்தோம். அவங்களும் இதை தான் கேட்டாங்க, என்ன நடந்ததுன்னு யாராவது சொன்னாங்களா, ஆஸ்பத்திரியில் வந்துட்டு போஸ்ட்மார்ட்டம் பண்ணாங்க இல்லையா, அதுக்கப்புறம் எதனால இறந்தாங்கன்னு சொன்னாங்களா, எது சொன்னாங்களா, இந்த மாதிரி பல கேள்விகள் கேட்டாங்க. எங்களால் பதில் இல்லையே, எதுவுமே இல்லைன்னு தான் சொன்னோம். போஸ்ட்மார்ட்டம் பண்ணதுக்கப்புறம் எந்த பதிலுமே சொல்லாமல் அந்த சீட்டு மட்டும், அங்க மின் மயானத்துக்கு ఎరికக்கூடிய அந்த రసీదు மட்டும் தான் கொடுத்தாங்கன்னு. విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు సమాధానమిచ్చింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు తెలిపింది. అయితే అందుకు తాము అంగీకరించలేదని తెలిపింది. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని ప్రభుత్వం తెలిపింది. విజయ్ కుట్ర ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. పోలీస్ అధికారులు ఒక రాజకీయ ర్యాలీని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే చేస్తే అదేదో మా మీద కుట్ర చేస్తున్నారని వస్తుంది కాబట్టి ఊరుకుంటాను. సో ఇలాంటి దేశవ్యాప్తంగా అవుతున్నాయి. రోడ్ల మీద ప్రొసెషన్స్, మోర్చాస్ చేస్తున్నారు. పరిస్థితులు భారతదేశంలో మారిపోయింది. ఆప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చి ర్యాలీస్ అనేది ఉండకూడదు, మీటింగ్స్ పెట్టుకోవాలి. ఇతర దేశాల్లాగా తీసుకొస్తే ఇలాంటి చావులు, ఇలాంటి యాక్సిడెంట్స్ ఉండవు. కానీ అది చేయటానికి రాజకీయ నాయకులు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కోర్టు ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఇలాంటి విషయాలు రాకుండా దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. పళ్ళు ఆగిపోయినాయి తమిళనాడులో, అన్ని చోట్ల. సో అందువల్ల మనం ఎలాగ పాలిటిక్స్ చేస్తున్నారో మార్పు వచ్చే టైం వచ్చింది. మార్పు వస్తుందా మనం చూడాలి. విజయ్ కరూర్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి షెడ్యూల్ టైం కన్నా 7:30 గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు కరూర్ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన వచ్చేసరికి రాత్రి 7:30 దాటింది. ఉదయం 11 గంటల నుంచి విజయ్ రాక కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 7:30 అయ్యేసరికి చాలా మందికి ఓపిక పోయింది. రాజకీయ పార్టీలకు జనాలను తరలించడంపై ఉన్న శ్రద్ధ వారి భద్రతపై ఉండటం లేదు.
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ లేదా సిట్ ద్వారా దర్యాప్తు జరిపించాలని టీవీకే కోరింది. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీ చార్జ్ జరిగినట్టు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిందంటూ మరికొందరు చెబుతున్నారు. వాస్తవం తెలియాలంటే పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సిందే. కార్నర్ మీటింగ్స్ కు పర్మిషన్లు ఇచ్చే ముందు అన్ని కోణాల్లో ఆలోచించాలంటున్నారు నిపుణులు. 5,000 మంది పట్టే చోట 50,000 మందిని ఇరికిస్తున్నారు. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక వ్యవహారం ఎవరి చేతుల్లోనూ ఉండదు.